చూడండి లైఫ్ జాకెట్ వేసేసుకున్నాం. ఇప్పుడైతే ఇద్దరం ఇంటికి చేపలు పడతాం. ఇప్పుడు పెద్ద పెద్ద చేపలు పట్టుకుంటాం. ఎక్స్క్యూజ్ మీ గైస్, ఓన్లీ 100 రూపీసే గైస్. తొందరగా రండి, మంచిగా మొత్తం ట్యాంక్మెంట్ సముద్రం మొత్తం తిరుగుతుంది. చిన్నపిల్లలు ఉంటారు, ఇంత చిన్నపిల్లలకి 50 రూపీస్. మనం పెద్దవాళ్ళం కదా, అందుకోసం 100 రూపీస్ తీసుకోరు ఒకరికి. ఇప్పుడైతే మనం బోటింగ్ పోదాం. ఫస్ట్ టైం గైస్ సీదా మనం ట్యాంక్మెంట్లో తిరుగుతున్నాం బోటింగ్లో. పడవ ఉండిపోయింది గాయస్. 13 days జర్నీ గాయస్. ఈ బోట్లోనే 13 days ఉంటాం. ఏడవకు రా, మళ్ళీ ఏం పడిపోయాం కింద. ఏడవకు గాయస్. మనమైతే ఇప్పుడు బోటింగ్ వెళ్తున్నాం. కనిపిస్తుంది ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్. కొంచెం సైడ్ నడుచుకుంటూ వెళ్ళాలా. మనకు వచ్చేసి టికెట్ వచ్చేసి పర్ 1 person ఓన్లీ 20 రూపీస్ మాత్రమే. చిన్న ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నా బోటింగ్ వెళ్ళాలని. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఎంజాయ్ చేద్దాం గైస్. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేద్దాం బోటింగ్. చలో గైస్ వెళ్ళిపోం. చాలా మంచిగా ఉంది. సమ్మర్ సీజన్గా మంచిగా కూల్ ఉంది. ఎక్కడనైతే చల్లగా ఉంది. రవి మీరు కూడా ఎంజాయ్ చేయండి. లాస్ట్ వరకు చూడండి, మొత్తం బోటింగ్ చూపెడతా గైస్. ఇగో సెక్రటరీ ఏరియా కనిపిస్తుంది కదా, సెక్రటరీ ఏరియా కొంచెం ఆపోజిట్గా మీరు ఇట్లా నడుచుకుంటూ రావచ్చు. ఇందులో నుంచి నడుచుకుంటూ వచ్చి కూడా వచ్చేసేయాలా. పార్కింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వేసుకోండి. పార్కింగ్ కూడా చూపెడతా చూడండి. ఇగో ఎంట్రీ వచ్చేసి ఇదే మనకు బోట్స్కి ఎంట్రీ. ఈ ఎంట్రీ ఫీజు వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా. అడల్ట్ వచ్చేసి 20 రూపీస్, చిల్డ్రన్ వచ్చేసి 10 రూపీస్ లోపల ఎంట్రీ టికెట్. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ ప్రైస్ అలాగనంట. అది కూడా చెప్తా, లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి గాయస్. చూడండి బోట్స్ అయితే చాలా ఉన్నాయి ఎడగా. చూద్దాం, లోపలికి అయితే పోదాం. ఫస్ట్ టైం గైస్ మనం అయితే పోతున్నాం ఇప్పుడు. సూపర్ గైస్, ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ అయితే. ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా, ఎంజాయ్ చేస్తారు అందరు. ఇక మనడు చూడండి గైస్ నవ్వుతుంది. ఏమైందిరా? 500 అంటారు. అదే మనకేంద్ర 20 రూపీస్ తీసుకురు. మంచిగా స్టాల్స్ కూడా ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. ఏం కావాలన్నా తీసుకోరు, కాదు 20 రూపీస్ లోపల అంతా. ఉట్టి అన్న గైస్, ఇది ఏదో పడితే అది అమౌంట్ తీసుకుంటారు గాయస్. చూడండి ఇప్పటిదాకా మేము ఇప్పుడు బోటింగ్ వెళ్ళాలనుకుంటే ఈ బోటింగ్ ఉంది. ఈ బోట్లో వెళ్ళడానికి అయితే 100 రూపీస్ పర్ అడల్ట్. ఇవి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, బుద్ధ స్టాచ్యూ దగ్గర తీసుకెళ్తారు. ఇట్లా డిఫరెన్స్ కూడా ఉన్నాయి. స్పీడ్ బోట్ అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడు, స్పీడ్ బోట్. దాంట్లో తీసుకెళ్తారంట. 500 రూపీస్ అంట. 4 persons ఓన్లీ ఇంక్లూడింగ్ చిల్డ్రన్స్ అంట. చూడండి ఇవి కనిపిస్తుందా. బుద్ధ స్టాచ్యూకి అయితే అలౌడ్ లేదన్నమాట ఈ 500 అనేది. ఎందుకంటే బుద్ధ స్టాచ్యూ రౌండ్లో తిప్పుకొని వస్తారు. స్పీడ్ బోట్ కదా, మస్తు అనిపిస్తుంది. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయరు మీరు కూడా. ఇక్కడ డ్యూలెక్స్ ఫ్యామిలీ బోట్ ఉంది చూడండి. ఇది వచ్చేసి 700 రూపీస్ మాత్రమే. ఇక్కడ కనిపిస్తుంది ఇది చిన్న బోట్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చిన్న బోటు, దాంట్లో తీసుకెళ్తారంట. అది 700 రూపీస్ అంట పర్ 7%. అంటే 100 రూపాయలు పడుతుంది. 100 రూపీస్ పర్ పర్సన్. ఓన్లీ 7 మెంబర్స్ అలౌడ్ ఉందంట దాంట్లో. 7 మెంబర్స్ అలౌడ్. ఇంకా 700 రూపీస్ అంట గైస్. కనిపిస్తుంది డ్యూలెక్స్ ఫ్యామిలీ బోటు. ఇది వచ్చేసి కిందది కూడా 700 అంట. ఇది వచ్చేసి రాజహంస ఫ్యామిలీ బోట్ అంట. ఇది కూడా పర్ పర్సన్ 100 రూపీస్ అంట. మనం ఫ్యామిలీ వస్తూనే వెళ్ళాలి గైస్. 7 పీపుల్స్కి 700 రూపీస్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి వేరే ఉంది బోట్ కూడా. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. బోట్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, మీ ఇష్టం ఎట్లయినా వెళ్ళొచ్చు. మేము వచ్చేసి ఈ బోట్లో వెళ్ళినాం గైస్. ఇక్కడ కనిపిస్తుంది పైన బోటు, దాంట్లో వెళ్ళినాము. అది 100 రూపీస్ అంట. ఆ 100 రూపీస్ బోట్లను అయితే మనం బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అనమాట, బుద్ధ దగ్గరికి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. చిన్నపిల్లలకి 50 రూపీస్ గైస్. అడల్ట్ టికెట్ వచ్చేసి 100 రూపీస్ అంట. పర్ 1 person 100 రూపీస్. చిల్డ్రన్స్ 50 రూపీస్. అయితే మనం బోటింగ్ వెళ్తున్నాం. చిల్డ్రన్స్కి వచ్చేసి ఓన్లీ 50 రూపీస్ మాత్రమే. చిల్డ్రన్స్ చిన్నపిల్లలు ఉంటారు, ఇంత చిన్నపిల్లలకి 50 రూపీస్. మనం పెద్దవాళ్ళం కదా, అందుకోసం 100 రూపీస్ తీసుకోరు ఒకరికి. ఇప్పుడైతే మనం బోటింగ్ పోదాం. ఫస్ట్ టైం గైస్, ఫస్ట్ టైం పోతున్నా. చిన్న ఉన్నప్పటి నుంచి ట్యాంక్మెంట్ చుట్టుముట్టుగా తిరుగుతుండే. ఇప్పుడైతే సీదా మనం ట్యాంక్మెంట్లో తిరుగుతున్నాం బోటింగ్లో. ఏదో గైస్ ఫస్ట్ టైం పోతున్నాం. ఇప్పటి నుంచో పోదాం అనుకున్నా, చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ గైస్, ఓన్లీ 100 రూపీసే గైస్. తొందరగా రండి, మంచిగా మొత్తం ట్యాంక్మెంట్ సముద్రం మొత్తం తిరుగుతుంది. ఇక్కడ నుంచే ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం చూడు. మొత్తం ఏడున్నాం నేను చెప్పు. మనం లండన్ ఉన్నాం గైస్. లండన్ అంటే భయం అవుతుంది గైస్. మనమైతే బోట్లు ఎక్కేసినాం. అనిపిస్తుంది ఫీలింగ్ బయట ఉంటుంది కొంచెము. పడవ ఉండిపోయింది.
గాయస్ టికెట్ 20 రూపీస్ అని చెప్పిన 20 రూపీస్ కాదు 100 రూపీస్. అది ఎంట్రీ టికెట్ 20 రూపీస్, ఎంట్రీ 20 రూపీస్. చూడండి లైఫ్ జాకెట్ కూడా ఇచ్చేసినారు. బతుకో బ్రో, మళ్ళా లైఫ్ జాకెట్ కూడా వేసేసుకున్నాం. తీసుకో బ్రో, హుషారున్నావు, నువ్వు బాగానే వేసేసుకుని వస్తున్నారా. గైస్ ఇప్పుడైతే ఇప్పుడు ట్యాంక్ బండ్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. మస్తు అనిపిస్తుంది గైస్, మొత్తం తిరుగుతాం ఇప్పుడైతే. ఒక్క రౌండ్ మొత్తం తిరుగుతాం కదా. చూడండి లైఫ్ జాకెట్ వేసేసుకున్నాం. ఇప్పుడైతే ఇద్దరం ఇంటికి చేపలు పడతాం. ఇప్పుడు పెద్ద చేపలు పట్టుకుంటాం. గైస్ ఈ ట్యాంక్ బండ్కి బుద్ధుడికి ఒక చరిత్ర ఉంది. అప్పుడు ఇక్కడ స్టాచ్యూ ఉంది, బుద్ధ స్టాచ్యూ. ఆ బుద్ధ స్టాచ్యూ అనేది నీళ్ళగా పడిపోయిందంట. అప్పుడు ఏది టీకేటీయో లేవో అనుకుంటే కదా, నిజంగా కింద పడ్డది ఒక స్టాచ్యూ. మళ్ళీ కిందికి తీసుకొచ్చినట్టు అమ్మది కావాలి. అప్పుడు ఇప్పుడు మనం కూడా తీసుకురానికి వెళ్తున్నాం. గోల్డ్ కొంచెం గాయస్ చూడండి, ఇక్కడనైతే మనకి సేఫ్ అని అయితే లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు. ఇంకా మనకి ఇక్కడ డ్రైవింగ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, అంకుల్ని అయితే అడుగుదాం ఒకసారి మనకి ఇస్తారో లేదో. ఇయ్యారు అనుకుంటా, నాకే తెలిసి. ఒకసారి చూద్దాం గైస్, మంచిగా ఉంటుంది చూడండి. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ టైం గైస్ మనమైతే లైఫ్లోనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఒకసారి వాటర్ చూడండి ఎంత గ్రీన్ ఉందో మొత్తం. ఇక పానీపూరి వాటర్ అంటే అట్లున్నాయి ఇవి. గైస్ పానీపూరి కావాలంటే సుశాంత్ సాగర్లో మస్తుగా ఉన్నాయి. వాటర్ తీసుకోవాలి, ఇంట్లో ఖాళీ గప్చుపి ఉండదు. తయారు చేసుకొని వాటర్ కావాలంటే సుశాంత్ సాగర్కి వచ్చి తాగండి. మా వాడు తాగిండి ఇప్పుడే, బాగున్నాయి అంటే టేస్ట్. మెయిన్గా చెప్తున్నా, ఇప్పుడే గుర్తుపెట్టుకొని మనకి ట్యాంక్ బండ్లో బోటింగ్ వచ్చినప్పుడు లైఫ్ జాకెట్స్ అనేది ప్రతి ఒక్కరు వేసుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అయితే లైఫ్ జాకెట్ వేసుకోండి. ఎందుకంటే మనకి తర్వాత చెప్పలేము ఎప్పుడు ఏ ఛాన్సెస్ ఉంటాయో. మేమైతే లైఫ్ జాకెట్ వేసుకున్నాం, ఎవరైతే వేసుకోలేరు. మరి మన ఇద్దరం వేసుకొని కూర్చున్నాం కదా, చెప్పలేము కదా వాయి. అది కూడా ఇది వేసుకోలేడు, నేను చెప్తానే వేసుకున్నాను. ఎప్పుడు వేసుకోకుండా పడాలని ఉందేమో, పడితే నేను మామూలు కాపాడుతాను. ఎందుకంటే నాకు ఈత వచ్చి గాయస్ ఏమి రాదు. మునిగిపోయి ఇట్లయితే నీళ్ళలో పోతున్నాను. చూడండి బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ టైం గైస్ మనమైతే బోటింగ్ అయితే చేస్తున్నాం. పెద్ద బోట్లను అయితే ఎక్కినాం మనం. చూడండి గైస్ ఇప్పుడైతే మనం బుద్ధ ఇక్కడ స్టాచ్యూ కనిపిస్తుంది, బుద్ధ స్టాచ్యూ, అక్కడికి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. చూడండి స్టార్ట్ చేసినాం. బాగా ఎట్లా అనిపిస్తుంది జర్నీ? ఇంకా ఓలేం సూపర్ అంటే ఏమరా గాయస్. చూడండి వెళ్ళిపోతున్నాం. తమిళనాడులో ఉన్నాం ఇప్పుడు మనం గాయస్. తమిళనాడులో ఉన్నాం, కర్ణాటక బార్డర్ పోతున్నాం. ఏం కంట్రీకి పోతున్నాం? ఇప్పుడైతే మనం ఇండియా నుంచి యూఎస్ అమెరికా పోతున్నాం. ఈ జర్నీ వచ్చేసి ఒక 13 days జర్నీ. 13 days ఇళ్ళనే పోతే అన్ని ఇళ్ళనే గైస్. మనం ఇప్పుడైతే అమెరికా పోతున్నాం, ఇండియా నుంచి అమెరికా. మన సిగ్నల్స్ ఉన్నాయి గాయస్, వెళ్ళిపోతున్నాం అమెరికా. గాయస్ కింద వాటర్ చూడండి ఎట్లా షేక్ అవుతుందో. కింద కూడా ఫోన్ పడ్డదా అనుకో బాయ్. చేపలు కనిపిస్తలేవు. మొత్తం వాటర్ చూడండి గైస్ ఎట్లా షేక్ అవుతుందో. గైస్ మస్తు అనిపిస్తుంది గైస్ జర్నీ అయితే. చాలా అంటే చాలా బాగుంది జర్నీ. ఇక మన బ్రదర్ అయితే డ్రైవింగ్ చేస్తుంది. చేద్దామా డ్రైవింగ్ మనం కూడా? గాయస్ 13 days జర్నీ గాయస్. ఈ బోట్లోనే 13 days ఉంటాం. ఏడవకు రా, మళ్ళీ ఏం పడిపోం కింద. ఏడవకు రియో వాటర్ అలా పడితే ఎట్లుంటుందా మన పరిస్థితి? గాయస్ ఇప్పుడైతే మనం ఈ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుంది తెలుసా మొత్తం లొకేషన్. చూడండి ఇక సెక్రటరేట్ ఇక్కడ అనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ ఆపోజిట్లోనే మనకు బోటింగ్ ఉంటుంది. ఆపోజిట్లో చాలా ఫాస్ట్
ఒకసారి అయితే బ్యాక్గ్రౌండ్ చూపెడతా చూడరు. గైస్ చూడండి, బుద్ధు స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫస్ట్ టైం గైస్ మనం ఇంత దగ్గర నుంచి అయితే చూస్తున్నాం. వీళ్ళు అయితే ఇప్పుడు తాడులు ఇస్తున్నారు అంకుల్ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి కదా, 10 minutes ఇక్కడనే ఆగుతుందంట ఈ స్టాచ్యూ దగ్గర. రెడీ అవుతుంది అదే, ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మనం. చూడండి గైస్, ఆల్మోస్ట్ ఇప్పుడు మనమైతే బుద్ధు స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడనైతే ఇప్పుడు ఇక్కడ స్టాప్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతాం. మస్తు ఉంది గైస్, మీరు కూడా ఒకసారి రండి. ఓన్లీ 100 rupees మాత్రమే, ఓన్లీ 100 rupees గైస్. అంకుల్ గైస్ ఫైనలీ అయితే వచ్చేసినాం స్టాచ్యూ దగ్గరికి. ట్యాంక్ బండ్లో ఉంటుంది చూడు బుద్ధ స్టాచ్యూ వచ్చేసినాం. కింద వాటర్ చూడు ఎట్లా చిల్లగా దగ్గరికి వెళ్ళి చూపెడతా గైస్. చూడు బ్యాక్ కెమెరాని అయితే చూపెడతాను. ఫస్ట్ టైం గైస్, ఎంత చిన్న ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నా, ఇప్పుడైతే వచ్చేసినాం మనం. గాయస్ చూడండి వచ్చేసినాం. కాలి పిల్లి ఎంత హైట్ ఉంది చూడండి. బాబా మస్తు అవుతుంది గైస్. ఇక ఇంత పెద్ద బుద్ధు స్టాచ్యూని ఎట్లా తీసుకొచ్చారు రెడీకి? అప్పుడు కింద పడి ఉండేనంటే అప్పట్లో గైస్, అప్పట్లోనైతే కింద పడ్డది. రీసెంట్గా తీసుకొచ్చారు అంటే ఇక. ఎంత హైట్ ఉంది తెలుసా. మనం అక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది చూడు, ఆ హైవే నుంచి చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. బాబా ఒకసారి అయితే సైజు కూడా వెళ్దాం. ఇక్కడనైతే చూడండి కొన్ని శిల్పాలు అయితే చెక్కు ఉన్నాయి మొత్తం ఇవి నేపాల్కి సంబంధించిన బుద్ధుడిని ఇవన్నీ. మనమైతే గుర్తుపట్టలేకపోతున్నాం ఇవి. ఏమో అవి కాసబ్బా ఏం నిలబెట్టిర్రా ఖాళీ పిలివా. ఇంత హైట్ ఉంది తెలుసా గైస్. ఒక్కసారి వచ్చి చూడండి, ఇది చిన్నగా అనిపిస్తుంది మీకు ఫోన్లో అయితే, చాలా హైట్గా అనిపిస్తుంది. ఎట్లా నిలబెట్టిరొచ్చు శ్రీకాంత్? ఒకసారి ఎప్పుడు ఎట్లా నిలబెట్టిరొచ్చు? ఇంత వెయిట్ ఉంటుంది, ఎట్లా పెట్టిర్రు అసలు అర్థమవుతలే గైస్. చూడండి బ్యాక్ సైడ్ వ్యూ చాలా పెద్దగా ఉంది గైస్. చూడండి ఇప్పుడైతే మీకు చూపెడుతుంది. ద బుద్ధు స్టాచ్యూ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ రాయగిరి నుంచి వచ్చిందంట ఈ బుద్ధు స్టాచ్యూ గైస్. చూడండి రాయగిరి ఆన్ ఏ మసివ్ క్యారేజ్ విత్ 192 wheels నుంచి వచ్చారు. 192 wheels అంట. 192 wheels నుంచి అంటే అర్థం చేసుకోండి మీరే. 192 అంటే పయ్యలు ఉంటాయి చూడు, ఆ పయ్యల మీద తీసుకొచ్చారంట ఈ స్టాచ్యూని అయితే. ఈ పయ్య 192 wheels మీద తీసుకొచ్చారంట గైస్ ఈ స్టాచ్యూని అయితే. చూడండి ఇంత పెద్ద స్టాచ్యూని. 192 wheels అంటే మామూలా. wheels over a distance of 60 kilometers and installed here on December 1992లో పెట్టిరంట గైస్ ఈ స్టాచ్యూని అయితే. 1992లో. హైట్ ఆఫ్ 17 meters, వెయిట్ 320 tunnels. 320 tunnels రా. బాబా చూస్తున్నాం ఎందుకంటే చాలా ఎండ కొడుతుంది. సార్ బుద్ధ స్టాచ్యూ చూడండి, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఎంత 190 wheels అంట. 190 కదా, 190 wheelsతో తీసుకొచ్చారంట ఈ బుద్ధ స్టాచ్యూని. తెచ్చినాక ఒక 2 years పెట్టేటప్పుడు కింద పడిపోయిందంట. కింద పడిపోతే మళ్ళీ ఒక 2 years తర్వాత ఢిల్లీ వాళ్ళు ఉంటారు కదా, ఢిల్లీ నుంచి వాళ్ళు వచ్చి తీసిరంట. దీంట్లో నుంచి తీసి ఒక గుండు మీద పెట్టిరంట గైస్ ఈ స్టాచ్యూని. గుండు మీద పెద్ద రాయి ఉంటుందంట, బండరాయి. ఆ బండరాయి మీద ఈ స్టాచ్యూ పెట్టిరంట. ఒక అంకుల్ చెప్పింది మాకు ఇక్కడనైతే. చాలా అంటే చాలా బాగుంది. కింద కాలు కాలకుండా చూడండి, ఇవాళనే పెడతారు బీఆర్ఓలు పెడతారు కింద. తెలుగులో పెడతారు అనుకో, తెలుగులో బీఆర్ఓలో పెడతారు. ఓకే, ఎవరో ఒకరు సూపర్గా సరే ఎక్స్ప్లోర్ చేయండి. ఓన్లీ 100 rupees. శ్రీకాంత్ ఎట్లా అనిపిస్తుంది స్టాచ్యూ దగ్గరికి వచ్చినాం కదా? మనం చిన్న ఉన్నప్పుడు నేను చూస్తుండే కదా ట్యాంక్ బండ్ మీద. వాడు లాస్ట్కి ఒకటి ఉంటుంది చూడ, ఇవి ఆడికి నువ్వుకే చూస్తుండే, బ్రిడ్జ్ మీద చూస్తుండే. దీంట్లో మురికి వాసన వస్తుంది, దీంట్లోకి ఎట్లా పోతారు అని వాసన వస్తుండే నడుచుకుంటూ పోతుంటే.
కానీ మేమే ఇప్పుడు వచ్చినామంటే మీరు అర్థం చేసుకోరు, చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఓన్లీ 100 రూపీస్ మాత్రమే ఇక్కడికి రావడానికి. 100 రూపీస్ తీసుకొని 10 మినిట్స్ ఇక్కడ మంచిగా స్టే చేయనిస్తారు, ఫొటోస్ కూడా దిగడానికి. బెస్ట్ టైం అంటే మార్నింగ్ వచ్చి విజిట్ కాండి, ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా, చాలా ఎండ కొడుతుంటుంది అట్లా అని చెప్పేసి. నైట్ కూడా ఉంటుంది, నైట్ కూడా విజిట్ కాండి. బట్ నైట్ ఎట్లా అంటే మీకు అంతా వ్యూ అంతా చూడలేరు, ఇదంతా చూడడానికి ఛాన్స్ ఉండదు, చీకటి ఉంటుంది కదా అట్లా. స్టాచ్యూ దగ్గర అయితే లైటింగ్ ఉంటుంది ఇక్కడ. బట్ ఇక మీరు మొత్తం వ్యూ ఎంజాయ్ చేయాలంటే మార్నింగ్ లేదంటే ఈవినింగ్ 4-5 o'clock అయితే వచ్చేయండి, మస్తు అనిపిస్తుంది మాకైతే. ఇంత పెద్ద స్టాచ్యూ మస్తు ఉంది, ఒక్కసారి వచ్చి చూడు, విజిట్ కానీ ఒక్కసారి అయితే మస్తు అనిపిస్తుంది. చూపెడతా చూడండి. శ్రీకాంత్ బాయ్, శ్రీకాంత్ కూడా స్టాచ్యూ కనిపిస్తా, ఈ ట్యాంక్ బండ్లో కాదు, మా ఇంటికాడ కనిపిస్తా. ఇది చూడండి, ఇది ఎప్పుడో కట్టిరు, అప్పట్లో కట్టిరు. ఈ చూడు ఎంత కట్టారు, ఈ చూడు పర్రాలు పట్టింది గైస్. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, 1991 నుంచి ఉందంట. ఇది 1991 నుంచి ఉందంట గాయ. చూడండి ఒకసారి వ్యూ చూడండి, మీకు చూపెడతా చూడండి. మొత్తం బండ అప్పటిది గైస్, మొత్తం ఈ బండరాలు చూడండి ఎట్లున్నాయో. ఒక్కసారి ఇక్కడ స్టోన్స్ చూడండి ఎట్లున్నాయి మొత్తం. 1992 నుంచి ఉన్నాయంట గైస్ ఈ స్టాచ్యూ మొత్తం. ఇదంతా ఇది నీళ్ళ పడిపోతే 2 years తర్వాత వచ్చి తీసినారంట ఈ స్టాచ్యూని. 1992లో అంటే ఇన్స్టాల్డ్ ఇయర్ ఆన్ December 1st, 1992. అది చూడండి, ఇప్పుడైతే మనం స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాం కదా, ఒక 10 minutes అయితే ఇక్కడ వెయిట్ చేయించు. 10 minutes తర్వాత మనకైతే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చూడండి. మస్తు అనిపిస్తుంది గైస్, మీరు కూడా రండి ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేయండి. ఈ 17 feet ఉంది స్టాచ్యూ వచ్చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి 19 అంటే ఇప్పుడు 25 కదా, మినిమం ఒక 50 years నుంచి ఉంది గైస్. 50 years నుంచి 50 to 40 years నుంచి ఉంది ఇది. ఒక్కోసారి చూడండి 40 years నుంచి ఇట్లానే ఉందంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని సంవత్సరాల నుంచి అది. ఫైనలీ అయితే మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, రీచ్ అయిపోయింది. ఓన్లీ 10 minutes ట్రిప్, 13 days కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇండియాకి వచ్చేసినాం. ఇండియా నుంచి అడిగి వెళ్ళినాం, ఎడిపోయినాం, అమెరికా పోయినాం. అమెరికా నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చేసినాం. హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయినాం గైస్. ఇప్పుడైతే మనం చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా వెళ్ళండి, 13 days జర్నీ, ఓన్లీ 100 rupees మాత్రం, రీజనబుల్ ప్రైస్. బెటర్నా? ఓకే కదా, హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయినాం ఇప్పుడు.